రోజు స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ ఊటినే రాలేదు. 32 మంది ప్రాణత్యాగం చేస్తే రైతులు వేల ఎకరాల భూమి ఇస్తే స్టీల్ ప్లాంట్ నిర్మించడం అనేది జరిగింది. దానిలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. ఎందుకంటే ఉద్యమకారులు చాలా మంది కమ్యూనిస్టులు అందరూ కూడా ఊరుకుంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది. కానీ ఈ రోజు ఉన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ ఎక్కువ ముందుకెళ్తుంది అనేది తెలుసుకుని ఈ రోజు అమ్మేయటానికి వస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పారు, విశాఖపట్నం పారిశ్రామిక అభివృద్ధి చెందింది కాబట్టి ప్రభుత్వ సంస్థలకు నిర్మిస్తామని చెప్తున్నారు. ఉన్న ప్రభుత్వ సంస్థను అమ్మేసి లేనిపోయి నిర్మిస్తామంటే ఎంత అభూత కల్పన అర్థమవుతుంది. ఇంకోటి ముందుకు వచ్చాడు ఆయన, కార్మికులు కరెక్ట్ గా పని చేయట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో జరుగుతుందని చెప్తున్నాడు. స్టీల్ ప్లాంట్ లాభాలు రావడానికే కారణం కార్మికులు. వాళ్ళు లేకపోతే స్టీల్ ప్లాంట్ లాభాలు రాదు. మీకు స్టీల్ ప్లాంట్ లాభాలు రావాలంటే స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించండి, అంతేగాని నష్టాల్లో జరుగుతుందని కార్మికుల మీద అబద్ధాలు చెప్పడం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకుని ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం.